ఈరోజు నేను ఇంట్రో ఏం ఇవ్వట్లేదండి. నేను కనిపించి ఇంట్రో ఇవ్వడాలు అవన్నీ ఇవ్వట్లేదు. డైరెక్ట్ చెప్పేస్తున్నా. వండర్‌షేర్ ఫిల్మోరా 15 ఇది ఓపెన్ చేసుకుంటాం ఫస్ట్. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. అండ్ మీకు ఆల్రెడీ వీటి గురించి చెప్పా. బట్ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా చూడండి. ఈ ఫస్ట్ ఇది ఏదైతే ఉందో దీన్ని ప్రాజెక్ట్ ప్యానెల్ అంటారు. ఇక్కడ నుంచి మనం ఏదైతే ఎడిట్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ ఫుటేజ్‌ని ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ప్రివ్యూ. ఇది వచ్చేసరికి టైమ్ లైన్. మనం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సింపుల్‌గా. ఒకసారి నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇది ప్రాజెక్ట్ ప్యానెల్, ఇది టైమ్ లైన్, ఇది ప్రివ్యూ. మనం ఈ ప్రాజెక్ట్‌లోంచి ఇక్కడికి వీడియో తీసుకొని ఏదైతే ఎడిట్ చేస్తామో అది ఏం ఎడిట్ చేస్తున్నామో, ఎలా ఎడిట్ అవుతుంది అనేది ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుందన్నమాట. కాబట్టి దీన్ని ప్రివ్యూ అంటారు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి టూల్ బాక్స్ అంటారు దీన్ని. ఇది పేరు గుర్తునా గుర్తులేకపోయినా పర్వాలేదు. నేను మధ్యలో యూజ్ చేస్తూ ఉంటా కాబట్టి మీకు తెలిస్తే మంచిది. ఓకే. ఇక ఈ ప్రాజెక్ట్ ప్యానెల్ ఉంది కదా! ప్రాజెక్ట్ ప్యానెల్‌లోనే మీకు సబ్ ఉంటాయి. ఏంటి మీడియా, స్టాక్ మీడియా, ఆడియో, టైటిల్స్, ట్రాన్సిషన్, ఎఫెక్ట్స్, ఫిల్టర్, స్టిక్కర్స్, టెంప్లేట్స్ ఇట్లా ఉంటాయన్నమాట. వీటిలో ఈ మీడియా ఉంది కదా! ఈ మీడియా అంటే ఏంటంటే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఏదైనా. సపోజ్ నేను ఇంపోర్ట్ క్లిక్ చేసి ఇక్కడ శివాస్ పిక్స్ అని నా ఫోల్డర్ ఉంది. దీంట్లో అసెట్స్ ఇక్కడ నేను తీసుకున్న స్నాప్‌షాట్ ఉంది. అంటే పిక్చర్ అనమాట. ఇంకా ఫుటేజ్ ఉంది. ట్యుటోరియల్ 1కి నేను చేసిన ఫుటేజ్ ఇదంతా. ఓకే. నేను సపోజ్ ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నా. అట్లా ఇంపోర్ట్ చేసుకోవచ్చు మీడియాని. ఇక్కడ ఫోల్డర్స్ అవన్నమాట. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ దాంట్లోనే మీరు మళ్ళీ ఒక వీడియో వేశారు. ఇంకా 4 వీడియోలు వేయాలంటే మళ్ళీ ఇంపోర్ట్ మీడియా ప్లస్ క్లిక్ చేసి ఇగో ఇవేవో ఉన్నాయి. ఈ లోగో ఉంది. ఈ లోగో క్లిక్ చేస్తా. ఓపెన్. అలా వేసుకోవచ్చు. లేదు ఒకేసారి నేను 4, 5 వేయాలి అనిపిస్తుంది అనుకోండి. మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి ఇక్కడ ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కంట్రోల్ క్లిక్ చేసి 1, 2, 3, 4 మీ ఇష్టం. కంట్రోల్ క్లిక్ చేసి ఇట్లా పెట్టుకోవచ్చు. ఓకే. ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ ఈ ఫోల్డర్‌లోనే సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేస్తే యాడ్ ఏ న్యూ ఫోల్డర్ అని ఉంది కదా! ఈ యాడ్ ఏ న్యూ ఫోల్డర్ క్లిక్ చేస్తే ఇక్కడ మనం నేమ్ ఇవ్వచ్చు దీనికి. సపోజ్ ఇమేజెస్ ఇచ్చామనుకోండి. ఇక్కడ ఓన్లీ ఇమేజెసే పెట్టుకోవచ్చు. ఇంకా అలా కాకుండా వీడియోస్ అనుకో. దీంట్లో మళ్ళీ యాడ్ ఏ న్యూ ఫోల్డర్ అని వీడియోస్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆడియోస్ ఉంటాయి. ఆడియోస్ కూడా న్యూ ఫోల్డర్ ఆడియోస్ అట్లా. మీరు ఇమేజెస్ ఒక దాంట్లో, వీడియోస్ ఒక దాంట్లో, ఆడియోస్ ఒక దాంట్లో పెట్టుకోవచ్చు. ప్రస్తుతం నేను ఏంటంటే ఇక్కడికి ఇంపోర్ట్ చేశాను. దీంట్లో ఏముంది వీడియో ఉంది. ఇది ఫోటో అంటే ఇమేజ్. ఇది కూడా ఇమేజే. ఇవన్నీ కూడా ఇమేజే. ఓన్లీ ఒక వీడియో చేశా. సపోజ్ దీన్ని ఎడిట్ చేయాలనుకోండి. ఇది ప్రాజెక్ట్ ప్యానెల్ కదా! దీంట్లోంచి దీన్ని ఇలా ఇక్కడ ప్లస్ ఉంది. ఈ ప్లస్ క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది ఇదంతా. లేదు అలా కాదు అనుకుంటే దీన్ని డిలీట్ చేస్తున్నా. లేదు అలా కాదు అనుకుంటే ఇది క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయొచ్చు. ఇలా డ్రాగ్ చేస్తే ఇక్కడికి వస్తుంది. ఓకే. మీకు అర్థమైంది కదా! నేను స్లోగానే చెప్తున్నాను. ఇంకా స్లోగా చెప్పాలంటే కామెంట్ చేయండి. ఇంకొంచెం స్లోగా కూడా చెప్తా. ఓకే. నో ప్రాబ్లం. ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుంది వీడియో అనేసి. ఇది ప్లే చేస్తా చూడండి. సౌండ్ పెట్టి నేను వీడియో చిన్నగా స్టార్ట్ చేయడం అండ్ దాన్ని నేను వీడియో ఎడిటింగ్‌ని చిన్నగా స్టార్ట్ చేశాను. చిన్నగా స్టార్ట్ చేయడం అంటే చిన్న వీడియోస్ చేయడం అని కాదు. చూసారా ఇక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఇది చెప్పా. ఇది వేస్ట్. ఎందుకంటే నేను ఆల్రెడీ మళ్ళీ తర్వాత చెప్తున్నా. చూడండి మళ్ళీ పెడతా. నేను వీడియో చిన్నగా స్టార్ట్ చేయడం అండ్ దాన్ని ఇక్కడ ఆగిపోయింది నాకు. ఎందుకు ఆగిపోయినంటే వెనకాల చిన్న సౌండ్స్ వచ్చాయి మీరు గమనిస్తే. నేను వీడియో స్టార్టింగ్ చూడండి స్టార్టింగ్ వినిపిస్తుంది. నేను వీడియో చిన్నగా స్టార్ట్ చేయడం అండ్ దాన్ని అందుకని ఆగిపోయి ఒకసారి విన్నా. అవతల మాటలు రావట్లేదు. అందుకని మళ్ళీ రికార్డ్ స్టార్ట్ చేశా. నేను వీడియో ఎడిటింగ్‌ని చిన్నగా స్టార్ట్ చేశాను. చిన్నగా స్టార్ట్ చేయడం అంటే సో ఇప్పుడు ఏంటి ఈ ముందరది నాకేం వద్దు. వేస్ట్ కదా! సో దీన్ని ఇక్కడికి తీసుకొచ్చి దీన్ని ఇక్కడ కట్ ఉంది కదా! ఈ కట్‌ని కట్ చేశా. కట్ చేస్తే ఏమైంది? ఇది కట్ అయింది. ఓకే. ఈ సిజర్ ఏదైతే ఉందో మళ్ళీ చెప్తా చూడండి. ఇది ఇక్కడ పెద్ద చేసుకోవచ్చు కావాలంటే మన వీడియో ఉంది కదా! దీన్ని ఇక్కడ యారో మార్క్ వస్తది. వచ్చాక ఇలా పెద్ద చేసుకోవచ్చు. చిన్నది, పెద్దది మనం ఎలా అయినా చేసుకోవచ్చు. సో మీకు కనపడాలని ఇలా పెద్దది చేస్తున్నా. నేను ఫస్ట్ ఇది చెప్పా. చెప్పిన తర్వాత మళ్ళీ ఆగిపోయి మళ్ళీ చెప్పా. చెప్పిందే చెప్పాను కాబట్టి ఇక్కడ కట్ చేసేస్తున్నా దీన్ని. ఈ సిజర్ క్లిక్ చేస్తే కట్ అయిపోతుంది. చూడండి 2 పార్ట్‌లు అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ మనకు అనవసరం. సో దీన్ని రైట్ క్లిక్ చేసి డిలీట్ వెళ్ళిపోయింది అంతే. సో ఇప్పుడు ప్లే. నేను వీడియో ఎడిటింగ్‌ని చిన్నగా స్టార్ట్ చేశాను. చిన్నగా స్టార్ట్ చేయడం అంటే చిన్న వీడియోస్ చేయడం అని కాదు. ఒక ఫోటోకో చిన్న వీడియోకో ఉంటే దాని మాటలు తీసేసి కింద మ్యూజిక్ పెట్టడం. ఆ మ్యూజిక్ పెట్టి ఓకే. ఇదంతా చేశాను కదా! ఇదంతా బాగానే ఉంది. సపోజ్ ఇదంతా విన్నాం బాగానే ఉంది.
ఇంకా ఎక్కడ గ్యాప్ వచ్చిందంటే ఇక్కడ ఎక్కువ గ్యాప్ వచ్చింది చూడండి. ఇక్కడ ఏదో చెప్పా ఇప్పటిదాకా పెయిడ్ చూడండి. నేను పెయిడ్ కొలాబరేషన్ చెప్దాం అని అనుకుని ఇప్పుడు బేసిక్లో మీకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకున్నా, అందుకని ఇది నేను ఆగిపోయి వేరే చెప్పా. సో ఈ పెయిడ్ అని మొక్క కూడా వద్దు కదా, ఇప్పటిదాకా పెయిడ్. సో ఈ పెయిడ్ అని మొక్క కూడా నాకు వద్దు కాబట్టి ఇక్కడ మళ్ళీ మీకు చెప్పాను కదా, ఇది మళ్ళీ కట్ చేస్తాం. దీన్నే స్ప్లిట్ అని కూడా అంటారు. ఓకే, స్ప్లిట్ అంటే విభజించడం. దీన్ని ఇక్కడ నుంచి స్ప్లిట్ చేస్తాం, విడదీస్తాం. సో ఇది మనకు వద్దు. ఏం చేయాలి, ఇలా రైట్ క్లిక్ చేసి డిలీట్. సో ఇప్పుడు నేను చేసిన దాన్ని స్ప్లిట్ అంటారు. స్ప్లిట్ ట్రిమ్ అంటారు. ట్రిమ్ అంటే తెలుసా, ట్రిమ్ అని ఇంకో దాన్ని అంటారు. ఏంటంటే వీడియో ఎలా ఉందా, ఇలా కట్ చేసి ఇలా మొక్క అది ఇక్కడ ఇది క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చిందా, ఇదిగో ఇలా కూడా తగ్గించుకోవచ్చు వీడియోని. ఓకే, ఎక్కడ దాకా కావాలి ఏంటి. సపోజ్ ఇందాక నేను ఇక్కడ స్ప్లిట్ చేసేదాన్ని, ఇక్కడ కట్ చేసేసి ఈ మొక్కను డిలీట్ చేసా. అలా కాకుండా ఇంత వీడియో నాకు ఇక్కడ దాకానే కావాలి. ఇది ఇక్కడ పెయిడ్ అని ఇక్కడ అన్నాను కదా, ఇప్పటిదాకా పెయిడ్ అన్న, ఆ ఇప్పటిదాకా పెయిడ్ మనకు వద్దు. ఇక్కడ దాకా కట్ చేసేయాలనుకో, దీన్ని ఇక్కడ ఇలా తీసుకెళ్తే ఇక్కడ చూడండి మన యారో మార్క్ ఏదైతే వెళ్తుందో అది ఇక్కడ నుంచి వెళ్ళి ఇది మారింది చూడండి ఇక్కడ. సో అలా మారాక క్లిక్ చేసి ఇలా లాగితే అలా కట్ అయిపోతుంది. నేను ఇంకా వీడియోలు చేసేవాడిని, అంతే, ఇంకా వీడియోలు చేసేవాడిని అని ఉంది. ఇప్పటిదాకా పెయిడ్ అనే మొక్క రాలేదు. సో ఇది ఇట్లా చేయొచ్చు. ఇక్కడ ఈ టైం లైన్లో మనం ఏదైతే చేస్తున్నామో అది ఇక్కడ ప్రివ్యూ కనబడుతుంది. మనం ఎంతైనా వీడియో చేసుకోవచ్చు, ఎంతైనా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మీరు 100 నిమిషాలు చేసుకోండి, గంట చేసుకోండి, 2 గంటలు చేసుకోండి. కానీ ఏది కావాలి ఏది వద్దు అనేది మీకు తెలియాలి, అది ట్రిమ్ చేసేసుకోవాలి. ఓకే, ఇది ఈ 3 ప్యానెల్ గురించి మీకు క్లారిటీగా చెప్పాలని చెప్పి ఈ చిన్న వీడియోని నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్పా. సో యూట్యూబర్లు, మీలో ఎవరైతే వినేవాళ్ళు యూట్యూబర్లు ఉండొచ్చు, లేదా రీల్స్ పెట్టుకుందాం సరదాగా అనుకోవచ్చు, వాళ్ళందరికీ కూడా ఇలాంటివి బాగా ఉపయోగపడతాయి. మీకు అవసరం లేనివి తీసేయచ్చు. అండ్ ఏదైనా మ్యూజిక్ పెట్టుకుని వీటిని మాటలు లేకుండా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ డిలీట్ చేస్తున్నా. ఇప్పటికి మీకు ప్యానల్స్ గురించి చెప్పా. ఈ ప్యానల్స్లోనే ఇక్కడ మీడియా నుంచి ఉండి, ఇది ప్రాజెక్ట్ ప్యానల్లో మీడియాలో ఎలా క్లిక్ చేయాలి ఏంటి అని చెప్పా. నెక్స్ట్ స్టాక్ మీడియా అంటే దీంట్లో మనం ఆల్రెడీ ప్రీసెట్స్ ఉంటాయి. ప్రీసెట్స్ అంటే గూగుల్ ఉంది. గూగుల్లో ఏం చేస్తారు, మీరు ఏదైనా కావాలంటే డౌన్లోడ్ చేసుకుంటారు కదా, పిక్చర్ ఉంది గూగుల్లో. మనకి ఏదో కొత్త సినిమా వచ్చింది, పెద్ద సినిమాలో రామ్ చరణ్ సుల్తాన్ క్యారెక్టర్ ఉందా, ఏమంటారు దాన్ని, సుల్తాన్ అంటారేమో, పహిల్వాన్, రామ్ చరణ్ పహిల్వాన్ క్యారెక్టర్ ఉంది. ఆ పహిల్వాన్ అలా గూగుల్లోకి వెళ్ళి రామ్ చరణ్ పహిల్వాన్ క్యారెక్టర్ అని క్లిక్ చేస్తే కరెక్ట్గా ఆ పోజెస్ వస్తాయి. అక్కడ హనుమంతుడి టైప్ పోజ్ అది ఉంది. సో ఆ పిక్చర్ ఒకటి తీసుకుంటారు. అట్లా ఇక్కడ ఏంటంటే సపోజ్ ఇక్కడ చూడండి అవన్నీ రావు, కానీ దీంట్లో బ్లాక్ వైట్ ఇలా ఉన్నాయి. సపోజ్ రెడ్ బ్యాక్గ్రౌండ్ లేదా ఎల్లో కావాలి, మనకి ఎల్లో బ్యాక్గ్రౌండ్ కావాలి. క్లిక్ చేశాను చూడండి, ఎల్లో బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఎల్లోలో కూడా వైటాలిటీ ఎల్లో, ఆరెంజ్ కలర్ సాలిడ్, ఇట్లా మిక్స్డ్ వచ్చింది. మనకి ఏం కావాలనేది మనం చూస్ చేసుకోవాలి. ఎల్లో క్రీమ్ కావాలి నాకు, అప్పుడు ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది చూడండి, ఈ సింబల్ డౌన్లోడ్ అనమాట. దీన్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. లేదా ఇంత ఎల్లోలో వేరే రకాలు కూడా కావాలంటే ఫైండ్ సిమిలర్ క్లిక్ చేస్తే చూడండి అదే దాంట్లో ఫైండ్ ఇంకా ఎల్లోలో రకాలు ఎలా ఉన్నాయి ఏంటి, కొన్ని ఇదిగో సాలిడ్ మీడియా ఇవన్నీ కూడా వస్తాయి. ఎల్లో అంటే సేమ్ ఎల్లో రాదు, కొంచెం ఆ టైప్లో వేరేవి కూడా కనిపిస్తుంటాయి. ఎందుకంటే మనం సెర్చ్ చేసింది ఎల్లోనే సెర్చ్ చేసామని దానికి తెలియదు, ఎందుకంటే ఇమేజ్ సెర్చ్ చేసాం. ఇమేజ్ ఎలా ఉంది, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కూడా చూపిస్తాయి అనమాట, ఎల్లోనే కాకుండా. అదే మీరు ఎల్లో అని సెలెక్ట్ చేస్తే మ్యాక్సిమం 90% ఎల్లో మాత్రమే కనపడతాయి. అంతే చూడండి, ఇక్కడ ఫస్ట్ కూడా మ్యాక్సిమం ఎల్లోకి రిలేటెడ్గా ఉన్నవి కనపడతాయి. సో ఇంతకీ ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎల్లో క్రీమ్ ఉంది కదా, ఈ ఎల్లో క్రీమ్ నేను డౌన్లోడ్ చేస్తున్నా. ఈ ఆర్ఎంఆర్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయాక దీన్ని పట్టుకుని ఇక్కడికి మనం లాక్కుని దీని మీద మనం ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాక్ మీడియా అంటే అది. నెక్స్ట్ ఆడియోస్లో చూడండి, ఇవన్నీ ట్రెండింగ్, వెడ్డింగ్, ఇవన్నీ ఇంగ్లీష్ ఉంటాయి, మనకి తెలుగువే ఉండవు సాఫ్ట్వేర్లో. తెలుగు కావాలంటే మనం బయట డౌన్లోడ్ చేసుకున్నవి ఇక్కడ మీడియాలో మనం ఇంపోర్ట్ చేసాం చూడండి, ఇమేజెస్. నెక్స్ట్ వీడియో ఎలా చేసామో అలా ఇంపోర్ట్ మీడియా క్లిక్ చేసి ఆడియో ఇంపోర్ట్ చేయొచ్చు. ఆడియోస్ నా దగ్గర ఏమైనా ఉన్నాయా, ఇంకో ఆడియో ఉంది ఇక్కడ. ఆడియో కూడా ఎడిట్ అంతే, చూపిస్తా చూడండి మీకు సింపుల్గా. ఈ ఆడియో ఉంది కదా, ఆడియోని ఇక్కడ తీసుకొచ్చా. మీరు ఒకటి గమనించారా, నేను వీడియో లాగాను అనుకోండి ఇక్కడికే వస్తుంది, ఆడియో అయితే కిందకు వచ్చింది. ఎందుకంటే దీంట్లో వీడియో ఆడియో సెపరేట్గా ఉంటాయి. సో ఈ ఆడియోలో చూడండి, ఫస్ట్ నాకు అర్థమైపోయింది ఇదంతా వేస్ట్. ఈ ఖాళీ ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ దాకా వేస్ట్, ఖాళీ ఏమి లేదు. స్టార్టింగ్ ఏదో చెప్పబోయా, స్టార్ట్ రికార్డింగ్
అది స్టార్ట్ రికార్డింగ్ అని చెప్పుకున్నాను నేను. ఎందుకని చెప్పుకున్నాను? ఎడిట్ చేయడానికి నెక్స్ట్ నాకు ఈజీ ఉంటుందని చెప్పి. సో ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ కర్సర్ తీసుకొచ్చి ఈ కత్తిరి క్లిక్ చేశారనుకో చూడండి విడిపోయాయి. దీన్ని డిలీట్ కొడితే డిలీట్ అయిపోతుంది. లేదా మీకు ఇంకోటి చెప్పా ఏంటి, దీన్ని క్లిక్ చేసి ఈ చివరికి వస్తే ఆ కర్సర్ అనేది గుర్తు మారుతుంది. దాన్ని పట్టుకుని ఇలా జరిపేసుకోవచ్చు. చూసారా పోయింది. చూడండి ఇక్కడ వండర్ షేర్ ఫిల్మోరా ఇది ఐకాన్ అనమాట. సో అది నేను ఇలా స్టార్ట్ చేసా వీడియోని, ఇదంతా కూడా వస్తుంది. ఓకే, ఆడియోని అట్లా ప్లేస్ చేసుకోవచ్చు. ఆడియో గురించి అయిపోయింది. నెక్స్ట్ టైటిల్స్. ఈ టైటిల్స్ ఏమంటే ఇక్కడ చూడండి ఇది ఉంది కదా, సపోజ్ ఇక్కడ వీడియో లేయర్ 1 ఉంది. నేను ఇలా రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ ట్రాక్ అని రెండోది వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ యాడ్ ట్రాక్ అంటే మూడోది వస్తుంది. సో ఇలా ఎందుకు పెట్టుకున్నాను అంటే సపోజ్ ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళాం, మనం టైటిల్స్ అని ఉందా, టైటిల్స్లోకి వెళ్ళి టెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళాం. క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి టెక్స్ట్ హియర్ అని వచ్చింది. చూడండి ఇక్కడ మీకు చిన్నగా కనపడుతుంది. దీన్ని కొంచెం నేను మధ్యలోకి పెట్టి పెద్ద చేస్తా. టెక్స్ట్ ఏదైనా టెక్స్ట్ చెప్పండి. సారీ ఇది లైవ్ కాదు కదా, టెక్స్ట్ నేనే చెప్తా. ఏముంది, శివ స్పీక్స్. ఎవరన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఇంకా మంచి మంచి ట్యూటోరియల్స్ వస్తాయి. దానికి నేను హామీ. కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ ట్యూటోరియల్స్ మాత్రం 10 రూపాయలు వస్తాయి. చాలా సింపుల్ టెక్నిక్స్తో చెప్తా. ఇప్పుడు మీకు ఫస్ట్ 1-2 వీడియోలు ఇట్లా ల్యాగ్ అయినట్టు ఉంటుంది. ఎందుకంటే మీకు మెయిన్ బేసిక్ తెలియాలిగా, బేసిక్ తెలియకపోతే ఏం రాదు. సో టెక్స్ట్ ఇట్లా తీసుకుని ఈ టెక్స్ట్ని డబుల్ క్లిక్ చేసాం అనుకో చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి. మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు కింద ఎల్లో ఈ క్రీమ్ తీసుకున్నాం మనం డౌన్లోడ్ చేసి. దీన్ని ఏమైనా చేయాలనుకోండి, దీన్ని డబుల్ క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన ఓపెన్ అవుతాయి. ఇమేజ్, యానిమేషన్, కలర్ ఇవన్నీ ఓపెన్ అవుతాయి. అదే ఈ టెక్స్ట్కి డబుల్ క్లిక్ చేసాం అనుకోండి, ఈ టెక్స్ట్ని ఏం ఎడిట్ చేయొచ్చు అనేది ఓపెన్ అయింది. సపోజ్ టెక్స్ట్ని ఎడిట్ చేసి చూపిస్తా. శివ స్పీక్స్ ఉంది, స్పెల్లింగ్ కరెక్ట్గా ఉందా, కరెక్ట్గానే ఉంది. కిందకు వద్దాం. కిందకు వస్తే టైప్ ఏరియల్ అని ఉంది. టైప్ అంటే ఏంటి, ఫాంట్ టైప్ అనమాట. ఈ ఫాంట్లో మనం ఇంకా కిందకు వద్దాం. చూడండి యాంటన్ రెగ్యులర్, చూడండి ఫాంట్ మారింది. ఇంకా శివ స్పీక్స్ ఇవన్నీ మారుతుంది కదా. ఇట్లా మీరు ఏదో ఫాంట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఏం సెలెక్ట్ చేద్దాం, ఇది రెగ్యులర్ బాగానే ఉంది, ఈ బ్లాక్ బాగానే ఉంది. సపోజ్ రెగ్యులర్ పెట్టా అందాక పెట్టి దీన్ని మనం కొంచెం పెద్ద చేసాం మీకు కనపడడం కోసం, బాగా కనపడుతుంది. ఇలా అయితే పెద్ద చేసా. కిందకు వస్తే కలర్ పెట్టాం. నెక్స్ట్ బోల్డ్, చూడండి ఇంకా బోల్డ్ అయింది. గమనించారా, బి కొడితే ఇంకా దానికి వెయిటేజ్ వచ్చింది అనమాట టెక్స్ట్కి. నెక్స్ట్ ఐ ఇటాలిక్, కొంచెం వంకరగా వెళ్తుంది. నెక్స్ట్ అండర్లైన్. అట్లా ఆప్షన్స్ అన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. నెక్స్ట్ ఇంకా కిందకు వస్తే ఇవి చూడండి, వీటి గురించి చెప్తే ప్రీసెట్ గురించి కొంచెం కిందకి వెళ్దాం. ప్రీసెట్ కంటే ముందు ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఉంది చూసారా, ట్రాన్స్ఫార్మ్ ఏంటి రొటేట్ అని ఉంది. ఈ రొటేట్కి వెళ్ళారు అనుకో చూడండి, మనకి ఇలా స్ట్రైట్గా వద్దు, నాకు సైడ్కి కావాలంటే ఇలా తిప్పుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకే, స్కేల్ అంటే పెద్దది కావాలా చిన్నది కావాలా, సైజ్ తగ్గించుకుంటా పెద్ద. ఇందాక నేను ఏం చేశాను, ఇక్కడికి ఇలా తీసుకెళ్ళి ఇక్కడ పట్టుకుని ఇలా లాగేసా, పెద్ద చిన్న చేసా. కానీ ఇలా స్కేల్ చేసినా కూడా అది పెద్ద చిన్నది అవుతుంది. ఓకే, ఈ పొజిషన్ అంటే ఏం లే, ఇక్కడికి కర్సర్ తీసుకొచ్చి ఇలా పక్కకు పెట్టారు కాదు, చూడండి పొజిషన్ మారుతుంది. అది ఇది ఎక్స్ కాబట్టి ఇది అడ్డం వెళ్తుంది మీరు పెడితే. సారీ ఇదిగో ఈ పొజిషను స్కేల్ పెరిగిపోయింది. ఓకే, ఈ పొజిషన్ చూసారా, ఇక్కడ ఎక్స్ అని ఉంది చూడండి, ఎక్స్ వై అని ఉంది. ఎక్స్ అంటే ఏంటి, యాక్చువల్గా మ్యాథ్స్ తెలిస్తే అర్థమవుతుంది. ఎక్స్ అంటే ఏంటంటే అడ్డం, ఎక్స్ యాక్సిస్ అంటారు అంటే అడ్డం. వై అంటే వై యాక్సిస్ అంటే నిలువు అనమాట, అంటే పొడుగు అనుకోండి, ఇది వెడల్పు అడ్డం అనుకోండి. సో ఈ వై దగ్గర చేస్తే చూడండి పైకి కిందకి వెళ్తుంది అది. అంతే, మీకు ఏంట్రా బాబు ఈ వాల్యూస్ అనుకుంటే ఏమీ అర్థం కాదు. కానీ సింపుల్గా నేను చెప్పేది వింటే గుర్తుపెట్టుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఈ ఎక్స్ నేను కదిపాను అనుకోండి, మీ ఇష్టం అడ్డంగా ఎక్కడికో పోయింది. అదే నేను వై కదిపాను అనుకోండి, చూడండి వైలో వాల్యూస్ చేంజ్ చేస్తే మైనస్లోకి వస్తే కిందకు వచ్చింది, పైకి వెళ్తే ప్లస్లోకి వెళ్తే పైకి వెళ్ళింది. అట్లా మన ఇష్టం ఎలా కావాలో అలా పెట్టుకోవచ్చు. దీన్ని ఇంకా సైజు చిన్న చేసుకోవచ్చు. ఓకే, నేను మళ్ళీ దీన్ని తీసుకొచ్చి మనం మామూలుగా పెట్టేస్తున్నాం. ఇలా పెట్టచ్చు, లేదంటే ఇది క్లిక్ చేసాం అనుకో అది ముందర ఎట్లా ఉందో అక్కడ కూడా వచ్చేస్తుంది. ఇది రీసెట్ అనమాట. ఓకే, ఈ సైజ్ చాలు మనకి. నెక్స్ట్ ఇంకా కిందకు వస్తే ఫ్లిప్, తెలుసు మీ అందరికీ తెలుసు ఫ్లిప్ అంటే తిరుగుతుంది. ఇది ఇలా
ఉల్టా చూడండి, నిలువు చుట్టూ 360 డిగ్రీస్ తిరుగుతుంది అనమాట అట్లా. నెక్స్ట్ ఈ ఆఫ్సెట్ ఎక్స్ ఇవన్నీ కూడా అంతే. మీరు ఇక్కడ ఇలా అంటుంటే అర్థం చూడండి, కొంచెం మొత్తం తిరగకూడదు, కొంచెమే తిరగాలి. యాక్చువల్గా ఇది క్లిక్ చేశారు మీరు, ఏమైంది చూడండి మొత్తం ఉల్టా తిరిగిపోయింది. కానీ అలా తిరగకూడదు, నాకు కొంచెమే తిరగాలంటే చూడండి చూడండి ఎలా తిరిగింది అది. ఫుల్ ఇందాకట్లో మొత్తం తిరగాలంటే ఇలా ఫుల్ 180 డిగ్రీస్ పెట్టేసుకుంటాం. అలా కాదనుకుంటే దీన్ని జస్ట్ ఇలా కూడా పెట్టచ్చు. చూసారా, అది కొంచెం ఇంక్లైన్డ్ పొజిషన్లో ఉన్నట్టు ఉంది. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేస్తే చూసారా, ఇక్కడ మనం ఏదైనా కలర్ మార్చుకుంటే ఏం మార్చుకుంటే అది అవుతుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ అది నాకు అవసరం లేదు. దీన్ని మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెనకాల ఫుల్ డార్క్గా వచ్చింది కదా, ఈ ఒపాసిటీ కూడా తగ్గించుకోవచ్చు. తగ్గించుకుంటే అంత వద్దు, ఇలా చిరాగ్గా ఉంది కదా, ఇలా పెట్టుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది అట్లా అనమాట. ఇదంతా నాకు అవసరం లేదు, కానీ మీకు ఎక్స్ప్లోర్ చేసుకోండి మీరు. ఇదంతా నేను చెప్తే వీడియో ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇవన్నీ సింపుల్ ఆప్షన్స్. నేను జస్ట్ టచ్ చేసి వదిలితే మీరు ఎక్స్ప్లోర్ చేస్తే అర్థమవుతుంది. ఈ రేడియస్ చూడండి, రేడియస్ పెంచితే చుట్టూ చూడండి బార్డర్ ఎలా వచ్చిందో, బార్డర్ రేడియస్ మారింది. నెక్స్ట్ స్ప్రెడ్, ఇది ఎంత స్ప్రెడ్ అవ్వాలి, ఇలా రావాలా లేదా ఇట్లాగైనా, ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇది నేను ఆఫ్ చేస్తా. సో ఇప్పటిదాకా బ్యాక్గ్రౌండ్కి పెట్టినవన్నీ పోయాయి. నెక్స్ట్ అవుట్లైన్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ప్రీసెట్ గురించి కూడా చెప్తా. ఈ అవుట్లైన్కి వచ్చి ఇక్కడ సపోజ్ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసి ఓకే చేసా. చూడండి చుట్టూ వచ్చింది కదా, బార్డర్ వచ్చింది కదా, చుట్టూ బ్లాక్ కలర్ మీకు కనపడుతుంది. ఇందాక దాకా సివాస్పిక్స్ ఎలా ఉంది, ఇలా ఉంది. ఇప్పుడు అది పెట్టాక ఎలా అయింది, ఇట్లా వచ్చింది. ఇప్పుడు దీంట్లోనే రైట్ ఎక్కడికి వచ్చాం, అవుట్లైన్ నుంచి ఎక్కడికి వచ్చాం. ఇది అవుట్లైన్, దాన్ని క్లిక్ చేసాం కదా, అందుకని ట్రాన్స్ఫార్మ్గా వచ్చింది. ఈ అవుట్లైన్ కలర్ కూడా ఈ ఒపాసిటీని తగ్గించాం అనుకోండి, చూడండి ఇక్కడ ఫుల్ థిక్గా ఉంది, తగ్గిస్తే ఇలా వస్తుంది. నెక్స్ట్ థిక్నెస్. ఈ థిక్నెస్ అనేది మనం పెంచి కొద్దీ ఇలా పెరుగుతుంది, తగ్గిస్తే తగ్గుతుంది. సమజే. దీంతోపాటు బ్లర్. ఈ బ్లర్ అంటే మీరు బార్డర్ చూడండి, మీకు ఇట్లా కనపడదు. ఇప్పుడు నేను పెద్ద చేసే చూడండి, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది చూడండి, బార్డర్ ఇట్లా ఉంది కదా, నేను బ్లర్ పెట్టాను అనుకోండి, చూసారా చుట్టూ బ్లర్ ఇప్పుడు కనిపిస్తుంది, మీకు చాలా క్లారిటీ కనిపిస్తుంది. సో అది. ఇప్పుడు టైటిల్స్ గురించి మీకు చెప్పా. టైటిల్స్లో ఒకటి వదిలేసాం, మీకు ప్రీసెట్స్ అని వదిలేసా. చూడండి ఇక్కడ ఈ ప్రీసెట్స్ ఏంటంటే మనం దీనికి అవుట్లైన్ పెట్టాం, చుట్టూ బ్లాక్ వచ్చింది, నెక్స్ట్ బ్లర్ పెట్టాం, ఇవన్నీ వచ్చింది, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ పెట్టాం. సో అవన్నీ ఒకేసారి మనం ఎలా పెట్టాలి ఏంటి ఇవన్నీ చూసుకోలేకుండా సింపుల్గా నేను ఒక టైటిల్ ఒకటి టైప్ చేస్తా. చూడండి ఇక్కడ మళ్ళీ చేద్దాం, మళ్ళీ సివాస్పిక్స్ని అని నేను టైప్ చేస్తున్నా. స్పీక్స్ దీన్ని పెద్ద చేయాలంటే ఏంటి, ఈ కర్సర్ పట్టుకుని లాగొచ్చు, లేదా అక్కడ ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు. ఈ సివాస్పిక్స్లో ఇక్కడ చూడండి, ప్రీసెట్ అంటే ముందుగానే సెట్ చేసి పెట్టినవి కొన్ని ఉంటాయి. ఇది ఫిల్మోరా వాళ్ళు పెట్టినవి అనమాట. వీటిలో మనకి సపోజ్ నాకు ఇది బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కదా, ఇది ఈ కలర్ బాగా అనిపించింది అనుకో, ఎందుకంటే డార్క్ కాబట్టి. దీన్ని క్లిక్ చేస్తే సేమ్ ఇది ఎలా అయితే ఉందో అదంతా ఇక్కడ అప్లై అయిపోతుంది. నెక్స్ట్ ఇది చూడండి, అవుట్లైన్ ఒకటి ఉంది, మధ్యలో ఉండదు. ఇది ఒక రకం. సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేసేసి దీంట్లో మనకి ఏదైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు కావాలన్నా కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు పైకి వెళ్ళిపోయాం అనుకోండి, ఇక్కడ సివాస్పిక్స్కి ఇది ఫాంట్ ఏరియాలో అప్లై ఉంది. ఈ ఫాంట్ మనం మార్చుకోవచ్చు. నేను మార్చా. ఈ బ్లూ కాదు, నాకు ఇక్కడ బ్లూ కాదు, ఇది కావాలి కలరు. క్లిక్ చేసా, మారింది. ఎలా అయితే అలా. ఇది క్లిక్ చేసాం, మారింది. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ మీరు మళ్ళీ కాదు, దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా కావాలంటే క్లిక్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి బ్లాక్ ఉంది కాబట్టి కనపడలే, ఇప్పుడు మార్చా. చూసారా, వేరేది మారిస్తే నువ్వు ఏది మారిస్తే అది అలా. బ్లాక్ పెడితే ఏంటంటే వెనకాల బ్లాక్ ఇది బ్లాక్ కాబట్టి కనపడదు. సో దానికి కాంట్రాస్ట్ పెట్టుకోవాలి అంతే. సో రేడియస్ ఇలా చేసుకోవచ్చు. స్ప్రెడ్ కొంచెం పెంచుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. చూడండి ఎలా ఉన్నది ఎలా చేసాం మనం. అట్లా ప్రీసెట్స్ అనేవి యూజ్ అవుతుంది మన వీడియోకి అనుకుంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అది కథ. మీకు ఈరోజు కథ మ్యాక్సిమం అయిపోయినట్టే. స్ప్లిట్ చేయడం ఎట్లాగా ఇదంతా కూడా చెప్పాను నేను. స్ప్లిట్ చేయడం చెప్పాను, కట్ చేయడం చెప్పాను, టెక్స్ట్ చెప్పాను, టైటిల్స్ చెప్పాను,
అండ్ ట్రాన్సిషన్, ఈ ట్రాన్సిషన్ గురించి కూడా చిన్నగా చెప్పేస్తా. ఇది తీసుకెళ్ళి పైకి పెట్టి శివాస్ పీస్ కిందకి పెట్టి ఈ క్రీమ్ అనేది డిలీట్ చేసేస్తే ఇది ఎలా ఉన్నాయి రెండు, ఇక్కడ శివాస్ పీక్స్ అని ఇలా ఉంది, ఇక్కడికి వచ్చేసరికి వేరే డిజైన్ కదా. సో నేను ఏం చేస్తానంటే ఈ రెండింటి మధ్యలో ట్రాన్సిషన్ అంటే ఈ రెండింటి మధ్యలో ఇక ట్రాన్సిషన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి కనిపిస్తుందా, నేను ఎప్పటిదాకా మీడియా చెప్పా, స్టాక్ మీడియా చెప్పా, ఆడియో చెప్పా, టైటిల్స్ చెప్పా, ఇప్పుడు ట్రాన్సిషన్కి వచ్చాం. మీకు అన్నీ వరుసగా చెప్తూ సింపుల్గా చెప్తే ఎగ్జాంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ట్రాన్సిషన్కి వెళ్ళి సపోజ్ ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి, జూమ్ అని ఉంది, దీన్ని ఇలా పట్టుకుని ఇలా తీసుకొచ్చి ఈ మధ్యలో పెట్టండి. చూడండి రెండింటికి మధ్యలో అప్లై అయిందా. ఇది ప్లే చేస్తే ఇలా వచ్చింది, కానీ చూడడానికి ఎలా ఉంది, ఈ కార్టూన్ యానిమేషన్లో ఉంది, బాగాలే. సో నేను దీన్ని ఏం చేస్తా, ఫేడ్ డిజాల్వ్ అని ఇంకొకటి ఉంది, ఇది నా దాంట్లో డౌన్లోడ్ అయ్యి ఉంది, మీ దాంట్లో డౌన్లోడ్ అయిపోతే డబుల్ క్లిక్ చేశారనుకోండి డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అవ్వనివి చూడండి ఇక్కడ ఫేడ్ డిజాల్వ్ డౌన్ అని ఉంది, ఇది ఆరో మార్క్ ఉంది కదా, ఈ ఆరో మార్క్ క్లిక్ చేసినా లేదా డబుల్ క్లిక్ చేసినా డౌన్లోడ్ అవుతాయి. అయిన తర్వాత సపోజ్ నేను ఇదే పెడతా, ఇక్కడ ఇది తీసుకొచ్చి ఇలా పెట్టారనుకో, ఇప్పుడు నేను ప్లే చేస్తా చూడండి. ఇందాకటికంటే ఇది ఎంత బాగుంది, ఇందాక ఎలా ఉంది, దీంట్లోంచి ఏదో అది అట్లా వచ్చింది. అదే ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత ఫేడ్ డిజాల్వ్ పెట్టా, ఇంకొంచెం ఫేడ్ డిజాల్వ్ ఇక్కడ నొక్కు పట్టుకుని ఇలా డ్రాగ్ చేయడం, ఇక్కడికి పెడితే ఇలా మారింది. ఇది ఇంకా స్లోగా మారాలనుకోండి, దీన్ని ఇంకా పెంచండి, ఇట్లా పెంచితే మెల్లిగా ట్రాన్స్ఫర్మేషన్ చూసారు ఎలా మారిందా. చాలా మూవీస్లో ఉంటాయి, ఫ్లాష్ బ్యాక్ నుంచి ప్రెజెంట్కి వస్తారు. ఇప్పుడు హీరో గురించి ఒక కమెడియన్ లేదా వాళ్ళ అమ్మో నాన్నో వాడు ఫ్లాష్ బ్యాక్ చెప్తారు, ఇలా ఉండేవాడు అలా ఉండేవాడు ఇప్పుడు ఇలా అయ్యాడు అని చెప్పి. ఆ ఫ్లాష్ బ్యాక్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఆ ప్రెజెంట్కి రావడానికి ఇలాంటి ట్రాన్సిషన్ వాడేవాళ్ళు ఇది వరకు. ఇప్పుడు కట్స్ వచ్చేసాయి డైరెక్ట్. దీంట్లో డిజాల్వ్ అని ఉంది, ఇంకో ట్రాన్సిషన్ వేస్తా చూడండి, ఈ డిజాల్వ్ ఇంకా బాగుంటుంది. ఇది ఫుల్ బ్లెండ్ అయింది అనమాట, చూసారా అది. కానీ ఇంతసేపు వీడియో ఎవరు చూస్తారు, మీరు ఇలాంటివి వేసుకుంటే చిన్నగా పెట్టారనుకోండి దీన్ని తక్కువని మారిపోయింది. సో మీ వీడియోలో కింద మ్యూజిక్కి తగ్గట్టు మీకు ఎలా ఉంటే బాగుంటుంది. స్లో మ్యూజిక్ ఉందనుకోండి, దీన్ని స్లోగా ఇలా పెట్టుకుంటే మెల్లిగా శివాస్ పీక్స్ నుంచి ఒక డిజైన్ నుంచి వేరే డిజైన్కి మారుతుంది. అది అలా కాకుండా వీడియోలో ఫాస్ట్గా టక్ 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 అని మ్యూజిక్ ఉందనుకోండి, ఆ ఒక్క టక్ అయ్యేలోపు టక్ అని మారిపోవాలి అంతే, అక్కడ ఆ బీట్ వెళ్ళేలోపు మారిపోవాలి అంతే. మీకు ఎగ్జాంపుల్ చెప్పనా, కొంచెం వీడియో లెంత్ అవుతుంది మరి చెప్తే మ్యూజిక్ వేసి చెప్తే మీకు అది దాని ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది. శివ స్పీక్స్ ఇక్కడ మనకి మ్యూజిక్ ఏమైనా ఉన్నా దగ్గర ఏమో ఉంది, అలర్ట్ సౌండ్ అట ఏవో 4-5 ఉన్నాయి, అన్నీ తీసుకున్నా. ఇక్కడ దీంట్లో ఫిల్మ్ కెమెరా అని ఉంది, మీకు వినిపించిందని అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ అలర్ట్ అని ఉంది, ఈ అలర్ట్ సౌండ్ తీసుకొని నేను కింద వేస్తున్నా. సో ఇది కొంచెం చిన్న వచ్చేసా, నేను అలర్ట్ సౌండ్ తీసుకొచ్చి కింద వేస్తున్నా. ఎందుకు ఇక్కడ కింద వేసా, ఎలా వేసానో మీకు గుర్తుందా, మళ్ళీ చెప్తా చూడండి. ఈ అలర్ట్ సౌండ్ తీసుకొచ్చి ఇది పక్కకు పెట్టేద్దాం, అలర్ట్ సౌండ్ తీసుకొచ్చి కరెక్ట్గా ఇక్కడే వేస్తున్నాం, మధ్యలో కొంచెం మధ్యలో వేద్దాం. ఎందుకంటే నేను ట్రాన్సిషన్ ఎంత అప్లై చేసా అంతే పెట్టా సౌండ్. ఇప్పుడు చూడండి, చూసారా ఈ సౌండ్ లేకపోతే ఎలా ఉంది, అది ఏదో మామూలుగా ఉంది, సౌండ్ పెట్టాక అలా మారింది. సో అదనమాట, మీరు అన్నీ కూడా కరెక్ట్గా ఆడియోతో సింక్ చేస్తే ఫుటేజ్ చూసిన వాళ్ళకి అదిరిపోద్ది. వీడియో ఫుల్ ఎడిట్ అయిన తర్వాత ఆ వీడియోని చూసిన వాళ్ళకి మంచి ఎగ్జైట్మెంట్ ఉంటుంది, చేసినందుకు మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ట్రాన్స్లేషన్లో చెప్పాను మీకు, ట్రాన్స్లేషన్లో ఇంకా చాలా రకాలు ఉంటాయి. కొన్ని ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, ఫేడ్ అండ్ డిజాల్వ్, జూమ్, స్లైడ్స్ అంటే ఏంటి, స్లైడ్స్ ఎప్పుడు యూజ్ చేస్తారు చెప్పండి, ఒక చోట నుంచి ఇంకోటి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తారు. అంటే సపోజ్ ఏదన్నా ఫిల్మ్ రూమ్లో జరుగుతుంది, రూమ్లో నుంచి సడన్గా వేరే చోటకి వేరే ఏ బీచ్కి వెళ్దామని రూమ్లో రెడీ అవుతారు, నెక్స్ట్ బీచ్కి వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు రూమ్ నుంచి బీచ్ ఫ్రేమ్ పడేసరికి అక్కడ స్లైడ్ అనేది వేస్తారు. చూడండి ఈ స్లైడ్ నేను చూపిస్తా చూడండి, ఇది పెట్టామనుకోండి, ఇది ఎలా మారింది చూడండి ఇట్లా. యాక్చువల్గా ఈ స్లైడ్లో నేను అనుకున్నది ఏంటంటే అది కాదు, చాలా ఉంటాయి. ఇప్పుడు ఇది చూడండి, ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది నాకు తెలిసి. డౌన్లోడ్ ఓకే. ఇప్పుడు చూసారా
మారడానికి అదిరిపోయింది. సో అట్లా ఒకటి రైట్, ఇది లెఫ్ట్, అలా. అది మనం పెట్టిన ఆడియో కరెక్ట్గా సూట్ అవుతుంది కాబట్టి నేను ఉంచేస్తున్నా. లేదంటే వేరేది కూడా మార్చచ్చు. సపోజ్ నేను ఇందాక తీసినట్లు మీడియాలో ఉంది చూడండి, ఫిల్మ్ కెమెరా అని ఉంది. ఇది వేసి చూద్దాం. ఇది కొంచెం ఇక్కడ సౌండ్ పెంచుకోవచ్చు కావాలండి. సారీ, సౌండ్ పెంచుకోవచ్చు. ఇది మనకు కొద్దిగా ఇక్కడ సౌండ్ తగ్గించేద్దాం, అది వినపడకుండా. ఇది కూడా బాగుంది. ఇక్కడ దాకా చాలు, ఇది మొత్తం అక్కర్లే. దీని ఇలా తగ్గించేసి ఎంత కావాలో అంతే పెట్టుకోవచ్చు. పెట్టుకుని ఇది కూడా బాగానే ఉంది, కానీ సూట్ అయినట్లేదు. దానికి మీరు ఏదైతే ట్రాన్సిషన్ ఉందో దానికి కుదిరింది అది పెట్టడానికి. ఆ ట్రాన్సిషన్ సౌండ్ వచ్చినప్పుడు ట్రాన్సిషన్ వస్తుంది, కానీ అక్కడికి యాప్ట్గా అది లేదు. ఏదైతే ఫస్ట్ నేను పెట్టానో ఇదే యాప్ట్గా ఉంది, సింపుల్గా. అది మారింది. సో అట్లా అనమాట. ట్రాన్సిషన్ గురించి కూడా మీకు చెప్పా. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకోండి. 3D ట్రాన్సిషన్ అంటే చూడండి, ఒకటి వేద్దాం ఇక్కడ. అట్లా ఇది మనం ఇంకా పెద్ద చేసుకుంటే మీకు అలా చూడండి. 3Dలోనే హారిజాంటల్ చూసారా, ఒక్కొక్కటి. ట్రాన్సిషన్ గురించి ఇలా చెప్తుంటే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అవ్వదు కదా. సో మీరు ఎక్స్ప్లోర్ చేయండి. నెక్స్ట్ ఎఫెక్ట్స్. ఈ ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఏదైనా ఒక ఎఫెక్ట్ తీసుకుందాం. ఎడ్జ్ గ్లో అని ఉంది, దీన్ని పట్టుకొచ్చి దీని మీద వేసా. యాక్చువల్గా మీకు ఇది పడలేదు, డౌన్లోడ్ పడలేదు, ఇప్పుడు పడుతుంది. ఇదిగో ఎడ్జ్ గ్లో వేస్తే ఏమైంది, ఇందాక దాకా వేరేలా ఉంది. దీని మీద వేసా చూడండి. చూసారా కింద మీరు గమనించారా, ఈ ఎడ్జ్ చూడండి గ్లో అవుతుంది. ఎడ్జ్ అంతా గ్లో అవుతుంది మీకు. దీని ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి పైన చూడండి. ఎడ్జెస్ అంటే ఇదంతా ఇది ఎడ్జే, ఈ లెఫ్ట్ ఎడ్జే, రైట్ ఎడ్జే, ఇదంతా ఎడ్జే. ఆ ఎడ్జెస్ ఇక్కడ చూస్తే మీకు ఏం కనపట్లే, కదలట్లే. కానీ ఈ ఎఫెక్ట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ ప్లే చేస్తే చూసారా మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, కనిపిస్తుంది బాగా. అది ఓకే. అట్లా మీరు ఎఫెక్ట్లో వేసుకోవచ్చు. ఇది ఎడ్జ్ గ్లో. ఇది కాకుండా ఇంకా చాలా ఉంటాయి. మీరు కిందకి వెళ్తే బార్డర్ అని ఉంది, ఇదిగో బార్డర్ తీసుకొచ్చా. ఇది వెనకాల బ్లాక్ ఉండటం వల్ల మీకు తెలియట్లే. వేరే ఏముంది మన దగ్గర, సరే నా వీడియో ఉంది పెడదాం. చూడండి, ఇప్పుడు బార్డర్ చూడండి. యాక్చువల్గా వీడియో ఎలా ఉంటుంది, ఒరిజినల్ ఎలా ఉండేది, ఒరిజినల్ వీడియో ఇది. మనం ఈ బార్డర్ ఎఫెక్ట్ పెట్టిన చూడండి, బార్డర్ కనిపించింది. అది మీకు లుక్ మారిపోయింది చూడండి వీడియోది. ఆ బార్డర్ ఎఫెక్ట్ పెట్టేసరికి చూడండి, ఇది ఇలా ఉంది. కానీ యాక్చువల్గా ఈ బార్డర్ ఎఫెక్ట్ పెడితే ఇది అలా అనమాట. మీకు చాలా ఉంటాయి ఇవన్నీ, సింపుల్గా క్రియేట్ చేసుకునేవి. ఆ ఎఫెక్ట్స్లో అదొకటే కాదు, ఇంకా చాలా ఉంటాయి. మీకు బార్డర్ చెప్పా, కొన్ని RGB స్ట్రోక్ అని ఉంది. ఈ స్ట్రోక్ ఇది కూడా వేస్తా చూడండి. నేను వీడియో చిన్నగా స్టార్ట్ చేయడం అండ్ దాన్ని చూసారా, ఇది ఈ వీడియోకి సూట్ కాదు. ఎక్కడ వేయచ్చు అనేది మీరు కొంచెం ప్రో ఎదరికి వెళ్ళినప్పుడు అన్నీ కూడా తెలుస్తాయి. నెక్స్ట్ స్టిక్కర్స్ దేనికి, స్టిక్కర్స్లో సింపుల్గా చెప్పాలంటే లైక్, షేరు ఇవన్నీ పెడతారు చూడండి. ఇక్కడ లైక్ వెళ్ళా చూడండి, ఇప్పుడు కొత్త కొరియన్ లైక్ ఇది. నెక్స్ట్ ఇదిగో ఈ లైక్, ఇది ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం అనుకో. నేను వీడియో చిన్నగా స్టార్ట్ చేయడం అండ్ అది అట్లా వెళ్తుంది. ఇప్పుడు దీన్ని ఇంత పెద్దగా బాగాలేదు కదా, దీన్ని డబుల్ క్లిక్ చేశారనుకో, మళ్ళీ ఇక్కడ సైజ్ వస్తుంది చూడండి, హైట్ విడ్త్ అని. ఇలా తగ్గించుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ ఉందా, ఎక్స్ అంటే లెఫ్ట్ రైట్ వెళ్తుంది, లెఫ్ట్ పెట్టా. వై అంటే పైకి కిందకి వెళ్తుంది, నేను ఇలా కిందకి పెట్టా. కొంచెం సైజ్ ఇంకా తగ్గిస్తా, కొంచెం లెఫ్ట్కి పెట్టా. ఇప్పుడు ప్లే చేస్తా చూడండి. నేను వీడియో చిన్నగా స్టార్ట్ చేయడం అండ్ దాన్ని చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు దానికి ఇంకా చిన్న మ్యాజిక్ చేసి చూపించిన. మ్యాజిక్ అంటే ఏం లేదు, ఇందాక మనం ఒక ఆడియో పెట్టాం కదా, ఇప్పుడు దీన్ని ఓకే చేసి ఇక్కడ ఆడియో పెట్టాం చూడండి. ఆడియోలో
అలర్ట్ సౌండ్ పెట్టాను కదా, ఇదే పెట్టాను నేను. ఇదిగో ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. ఇక్కడ పెట్టి ఇది ఇక్కడ కరెక్ట్గా క్లిక్ చేస్తాను చూడు. ఎక్కడ క్లిక్ చేస్తుంది? ఇక్కడ. ఈ క్లిక్ చేసే చోట కరెక్ట్గా నేను పెట్టుకుని చిన్నగా స్టార్ట్ చేయడం. అండ్ దాన్ని చూసారా ఇందాక ఎలా ఉంది? దానికి ప్రాణం పోసాం మనం. ఆడియో పెట్టగానే ప్రాణం పోసినట్టే. అండ్ దాన్ని ఇది ఎలా ఉంది? ఏదో బ్లాంక్ గా ఉంది అంతే. ఎవడన్నా చూసేవాడు చూడాలి దాన్ని. వ్యూవర్ చూస్తారా చూడరా అనేది మనం చెప్పలేం. అదే మీరు సౌండ్ పెడితే అండ్ దాన్ని చూసారా, మళ్ళీ పెడతాం స్టార్ట్ చేయడం. అండ్ దాన్ని అది. సో మీరు ఎప్పుడైనా సరే ఆడియో వీడియో ఏదైతే మనకి ఎలిమెంట్ కనిపిస్తుందో దానికి మనం ఈ ఎలిమెంట్కి ఎప్పుడైతే సౌండ్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేస్తామో దానికి ఒక 100% మనం న్యాయం చేసినట్టు అనమాట. అది మీకు ఏమని చెప్పా, మీడియా చెప్పా, స్టాక్ మీడియా అయింది, ఆడియో అయింది, టైటిల్స్, ట్రాన్సిషన్, ఎఫెక్ట్స్, స్టిక్కర్స్కి వెళ్ళిపోయా, ఫిల్టర్స్ మర్చిపోయా. ఫిల్టర్స్ నేను చెప్పేది ఉంది మీకు తెలియదా? ఇప్పుడు ఇది ఉంది నా ఫుటేజ్ ఉంది, వైట్ బ్యాలెన్స్, కలర్ ఎన్హాన్స్. ఈ కలర్ ఎన్హాన్స్ తీసుకొచ్చి దీని మీద వేసామనుకో డౌన్లోడ్ అవుతుంది. వీడియో చిన్నగా డౌన్లోడ్ అయింది. కలర్ ఎన్హాన్స్ పట్టుకొచ్చి దీని మీద వేసాను అనుకో, ఇక్కడ స్ట్రెంత్, ఎన్హాన్స్ ఇవన్నీ కనపడుతున్నాయి చూడండి. నేను పెంచితే యాక్చువల్గా ఫస్ట్ ఫుటేజ్ ఇలా ఉన్నది. మీకు ఇక్కడ కనపడుతుందా? నన్ను చూడండి, కనపడతాను. ఇంకోండి ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎన్హాన్స్ ఎంత ఉంది, దీన్ని మనం ఇలా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, కానీ నేను ఇవేం వేయను, డైరెక్ట్ ఎలా ఉన్న వీడియో అట్లాగే పెట్టేస్తాను. ఎందుకంటే న్యాచురల్ని ఎక్కువ ఇష్టపడతా. మనం దీన్ని ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ అట్లాంటివి ఎడిట్ చేసినప్పుడు ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ ఎన్హాన్స్ తీసేస్తున్నా. ఫిల్టర్స్ అంటే తెలుసుగా మీకు, ఇన్స్టాలో ఉంటాయి. మనం ఫిల్టర్ వేస్తాం, వేసాక ఏంటి అలా పెట్టేస్తాం. దీంట్లో మనం ఫిల్టర్ వేసాక వాటిని తగ్గించుకోవడం పెంచుకోవడం చేసుకోవచ్చు. ఈ ఫిల్టర్ ఉందా, ఇక్కడ ఫిల్టర్ వేసాను నేను. ఈ ఫిల్టర్ని మనం ఇంత అక్కర్ లేకుండా, యాక్చువల్గా నా ఒరిజినల్ ఫుటేజ్ ఇది. ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది. ఫిల్టర్ పెడితే ఇది. సో మరీ అంత హెవీగా ఉండకూడదు, అలానే మరీ ఏమీ లేకుండా ఉండకూడదు కొంచెం అని చెప్పి ఇలా పెడతా. మధ్యలో 50కో 40కో పెట్టుకుంటే బాగుంటుంది ఫిల్టర్ వేసుకున్నట్టు. మరీ ఇన్స్టాలో వేసుకున్నట్టు ఆ ఫిల్టర్లు అంత 100% ఉంటే బాగో. మీకు నార్మల్గా ఉన్నది కూడా ఎక్కువ బ్లూలో లేదా ఎక్కువ రెడ్లో అలా కనపడుతుంది అనమాట. సో అది న్యాచురల్గా ఉండదు, ప్రొఫెషనల్గా ఉండదు. సో బ్లాక్ అండ్ వైట్ కావాలనుకోండి, ఇక్కడ B&W స్టైల్ అని చూడండి, ఇది బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్. చూడండి ఫుల్ బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. ఈ బ్లాక్ అండ్ వైట్ కూడా నేను వీడియో చిన్నగా స్టార్ట్ చేయడం చూసారా కనిపించింది. ఇప్పుడు ఈ బ్లాక్ అండ్ వైట్ కూడా మనం తగ్గించుకోవడం పెంచుకోవడం చేసుకోవచ్చు. ఈ ఒపాసిటీ కొంచెం తగ్గించాం అనుకోండి, చూడండి కొంచెం కలర్ కొంచెం బ్లాక్ అండ్ వైట్లో ఉంది. ఈ హ్యూ తగ్గించి ఇక్కడ బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. నెక్స్ట్ మరీ పాత సినిమా ఫిల్మ్లా ఉంటుంది ఇది. చూడండి కాంట్రాస్ట్ కూడా పెట్టుకుంటే ఫిల్మ్స్ పట్టుకుని చూస్తే ఎలా ఉంటే అలా ఉంటుంది. ఇది ఫిల్మ్స్ అంటే కెమెరా ఫిల్మ్స్ అనమాట నేను చెప్పింది అట్లా. సో డిలీట్ చేస్తున్నా. ఇట్లా మీరు ఫిల్టర్స్లో చేసుకోవచ్చు. స్టిక్కర్స్ చెప్పా, టెంప్లెట్స్ ఏంటంటే ఆల్రెడీ మీకు ఇందాక ప్రీసెట్ అని చెప్పాను కదా, అలా వీడియో స్టార్ట్ అయ్యే ముందు కౌంట్ డౌన్ 1 2 3 6 ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాడు చూడండి. ఇది డౌన్లోడ్ చేసి మీకు ఫస్ట్ పెడతా. పైకి పెట్టా, కౌంట్ డౌన్ డౌన్లోడ్ అయింది. దీన్ని తీసుకొచ్చి ఫస్ట్ ప్లస్ కొట్టా, ప్లస్ క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చింది. అది ఇట్లా అక్కడ ఉన్న ముందర ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్న టెంప్లెట్స్ మనకైనా కావాలంటే వాడుకోవచ్చు, లేదా ఇక్కడ సెర్చ్ ఫర్ టెంప్లెట్స్లో మీరు ఏదన్నా చేయొచ్చు. ఇక్కడ చూడండి ఫాదర్స్ డే అది చూపించింది, ట్రెండింగ్లో ఉన్నది క్లిక్ చేస్తే చూడండి సూపర్ డాడ్కి సంబంధించిన టెంప్లెట్ ఇది. ఇక్కడ మ్యూజిక్ వాళ్ళు చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. అది మీరు ఎక్స్ప్లోర్ చేసుకోండి. నాకు తెలిసి టెంప్లెట్స్ ఏం వాడాల్సిన యూజ్ ఏమి ఉండదు. టెంప్లెట్స్లో మహా వాడితే మనం స్ప్లిట్ స్క్రీన్ కూడా ఉంటాయి, అవి వాడతాం. ఆ స్ప్లిట్ స్క్రీన్ ఎలా వాడాలి అదంతా కూడా చెప్తుంది. స్ప్లిట్ స్క్రీన్ అంటే చూడండి ఇక్కడ ఒకటే వీడియోలో 1 2 3 4 5 వీడియోలు ఒకేసారి కనపడుతున్నాయి. ఇదిగో 1 2 3 4 5. ఇంట్రో కావాలంటే మీరు అట్లా వాడుకోవచ్చు.
దీని ఇంట్రోకి వేసుకోండి, ఇలాంటిది క్రియేట్ చేసుకుని దీన్ని రెఫరెన్స్గా తీసుకుని క్రియేట్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట. అది సో మీకు మొత్తం దీని గురించి చెప్పా అండ్ ఈ ప్యానల్ గురించి చెప్పా. ఏంటి ఈ ప్యానల్ పేరు? నేను ఈ ప్యానల్ గురించి అన్నానంటే మీకు ప్యానల్ పేరు మైండ్లోకి వచ్చేయాలి. ప్రివ్యూ ప్యానల్, ఇది ప్రివ్యూ అనమాట. మనం ఏదైతే ఈ కింద టైం లైన్లో చేస్తామో అది ఇక్కడ ప్రివ్యూ కనిపిస్తుంది. ఇది ప్రాజెక్ట్, ఇది ప్రివ్యూ, ఇది టైం లైన్, ఇది టూల్స్. ఓకే, ఇక్కడ దాకా చెప్పా. కొంచెం లెంత్ అయింది వీడియో, నాకు అర్థమైంది, బట్ చాలు, ఈ రోజుకి ఇచ్చాలు. నెక్స్ట్ కీబోర్డ్ షార్ట్ కట్స్, ఇంకొక వీడియో చెప్తా బేసిక్స్ గురించి. కీబోర్డ్ షార్ట్ కట్స్ ఏంటి చెప్తాను. నెక్స్ట్ అవి ఎలా మార్చుకోవాలి నేను కొన్ని చెప్తా. కీబోర్డ్ షార్ట్ కట్స్లో కొన్ని నేను ఏం మార్చుకోవాలి ఏంటి చెప్తా. అక్కడ నుంచి మీరు ఏం ఎడిట్ చేసినా సరే నేను చెప్పిన దానికి ట్యూన్ అయిపోతారు. నెక్స్ట్ ఇంకొక వీడియో మళ్ళీ చెప్తున్నా, ఇంకొక వీడియో ఉంటుంది ఇలాంటి ట్యూటోరియల్. తర్వాత 4th వీడియో నుంచి అన్ని ఎడిట్లే. ఏదైనా ఒక సోషల్ మీడియాలో ఒక ఎడిట్ తీసుకుంటాం, ఇది ఎలా చేయాలి సింపుల్గా, దాని గురించి చెప్తా అంతే. ఆ వీడియో ఒక్కొక్కటి మహా అయితే 5 నిమిషాలు కూడా ఉండదు, 2-3 నిమిషాలు అయిపోయే వీడియో ఉంటుంది. ఒక వీడియో 10 నిమిషాలు ఉండొచ్చు, ఆ ఎడిట్ని బట్టి. అది నేను లైవ్లో ఇక్కడ ఎడిట్ చేస్తూ మీకు అప్లోడ్ చేస్తాను అనమాట. ఓకే, ఇక ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మీకు నచ్చితే నేను చెప్పేది సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ నుంచి ఇంకా ఫాస్ట్గా చేద్దాం. ఇక శివ స్పీక్స్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.